హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. మా తుదంకర్ తెలుగు మూవీస్‌కు స్వాగతం. ఈరోజు మనము మంచి చక్కటి సినిమా గురించి తెలుసుకుందామండి. మన అక్షయ్ కుమార్ నటించిన హిందీ సినిమా 'మిషన్ రాణిగంజ్' అనేది చాలా చాలా బాగుందండి. సినిమా అసలు ఎంత బాగుందంటే, మనిషి ఎంత డబ్బు ఇచ్చినా కొనలేనిది ఒక ప్రాణం అండి. ఒకటే ఒక ప్రాణం పోసేది ఒక డాక్టర్. అది 90-95%. కానీ ఈ సినిమా లోపల 100% ఒక పెద్ద ప్రమాదంలో ఉన్న కనీసం ఒక 100 మందిని కాపాడే ఒక సీన్ మీద ఈ సినిమా తీసానండి. ఈ మిషన్ రాణిగంజ్ మెయిన్ పాత్ర ఏంటంటే, మనకు కోల్ ఇండియా అంటే బొగ్గు గని ఉంటుంది కదండి. అంటే మనం రైలు నడిపేది బొగ్గు అంటే సింగరేణి బొగ్గు కార్మికులు ఉంటారు కదండి. దానికోసం సినిమా తీయడం జరిగింది. అంటే భూమి నుంచి ఒక 150 ఫీట్ల లోతు లోపల, అంటే ఒక 200-300 ఫీట్ల లోతు లోపల బొగ్గును తీస్తూ ఉంటారన్నమాట. కొన్ని దశాబ్దాలు, కొన్ని సంవత్సరాల క్రితం తీయడం వల్ల అక్కడ హోల్ అనేది బాగానే ఏర్పడుతుంది అన్నమాట. సో అకస్మాత్తుగా అక్కడ సడన్గా వాటర్ రావడం జరుగుతుంది. ఆ వాటర్ అనేవి చాలామందిని బలి తీసుకుంటుందండి. ఇట్లా వాటర్ అనేది ఫ్లో వచ్చేస్తుందండి. వాటర్ ఫ్లో రావడం వల్ల చాలామంది బలవుతారు. బలి కావడం వల్ల కొంతమంది ఎక్కడో ఒక వాటర్ వాటర్ యొక్క వాటర్ యొక్క ఫ్లూయెన్స్ ఎట్లా ఉంటుంది, దాని పారే విధానము, వాటర్ యొక్క ప్రవహించే విధానం ఏ విధంగా ఉంటుంది, పైనుంచి ఎత్తు ప్రాంతం నుంచి కిందికి డౌన్కి వస్తుంది కాబట్టి వాళ్ళు దాని పైన ఉంటారన్నమాట. సో దాని పైన ఉంటారు. ఇక్కడ మనకు స్పేస్ తక్కువ ఉండడం వల్ల వాటర్ కూడా ఆ పైకి కూడా రావడం జరుగుతుందండి. సో అంత లోపల కనీసం ఒక 60-70 మంది, ఒక 100 మంది నియర్లీ ప్రాణంతో ఉంటారు. ఇక పైన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ కోల్ ఇండియా ఎంప్లాయీస్ అందరూ కూడా మ్యాక్సిమం చనిపోయారని అనుకుంటారు అన్నమాట. సో దాని లోపల ఒక హీరో చెప్పిన మాటలు, హీరో చేసిన కృషి, వాళ్ళని ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా కాపాడారు అనేది ఈ సినిమాలో ఛాలెంజ్ అన్నమాట. సో ఇతని యొక్క కోల్ ఇండియా మిషన్ ప్రాజెక్టుకు పెద్ద డైరెక్టర్ ఉంటాడు. ఇతను ధైర్యం ఇవ్వడం వల్ల దాన్ని కాపాడే విధానము, ఇక భూమిపై నుంచి 150 ఫీట్ లోపల ఒక 150 ఫీట్ లోపల ఒక బోర్ను తవ్వి ఒక ఆక్సిజన్ను పంపి దాన్ని ఒక ర్యాకెట్ ద్వారా ఒక్కొక్కరిని పైకి తీసుకొని వచ్చే విధానం ఏమి ఉందో చాలా చాలా బాగుందండి సినిమా. ఇంకో విషయం ఏంటంటే, ఇందులో చాలా అంటే దీని లోపల ఇంచుమించు ఒక 100 మంది కింద ఉంటారు కదండి. ఆ కింద ఉండే సీన్, మేము బతుకుతామో లేదో చేస్తామో లేదో అనే విషయము మన కింద ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, పైన ఉన్న వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో తెలియదు. పైన ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారో మనం కాపాడడానికి అనే విషయం కూడా కింద ఉన్న వాళ్ళకి తెలియదు. సో అక్కడ ఎక్కువ లేట్ కావడం వల్ల అక్కడ కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది, కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అక్కడ చాలా ఇబ్బంది పడతారు. సో పైనుంచి కిందికి పంపే విధానము, మరి కింద నుంచి ఒక్కొక్క వ్యక్తిని పైకి వచ్చే విధానము, ఒక ర్యాకెట్ని పంపిస్తారన్నమాట. ఇందులో ఒక ర్యాకెట్ని పంపించి ఒక్కొక్కరిని కాపాడడం జరుగుతుంది. లాస్ట్కు హీరో అతను మన అక్షయ్ కుమార్ గారు రావడం జరుగుతుంది. అక్షయ్ కుమార్ భూమిపై నుంచి లోపలికి వెళ్ళి లోపలి నుంచి ఒక్కొక్కరిని అందరినీ పైకి పంపి చివరి క్షణం లోపల ఇక టోటల్ కార్బన్ డైఆక్సైడ్ నిండిపోయే టైం లోపల లాస్ట్ కొద్దిగా ఒక 1 సెకండ్ ఉన్న టైంలో ఈ పైనుంచి ర్యాకెట్ కింద పంపడం వల్ల దాంట్లో కూర్చొని రావడం జరుగుతుంది. పైకి వచ్చిన తర్వాత కలిసి భారత్తో కలిసి ఏడ్చే సీన్ కానీ, పైన కింద నుంచి పైకి వచ్చిన 100 మంది ఇతనితో కలిసే విధానము, పైకి వచ్చిన తర్వాత ఎంత అంటే చాలా ఏడుపు వస్తుందండి. ఈ కాలం లోపల కళ్ళ నుంచి కన్నీరు తీసిన సినిమా ఇది చెప్పొచ్చండి. సో చాలా ఓపికతో మంచి సినిమా చూడాలండి. ఈ అక్షయ్ కుమార్ అంటేనే పెద్ద ఫ్యాన్స్, పెద్ద మూవీ. ఇది చూడండి, ఇక్కడ వాటర్ అనేది మొత్తం వాటర్ రావడం జరుగుతుంది. ఇక్కడ 100 మంది కాపాడే విధానము, 100 మందిని పైకి ఎట్లా తీసుకుని వచ్చే విధానము. ఇక పైన ఉన్న వాళ్ళు అంతా అసమర్థులు ఉంటారు. అక్కడ అతను వచ్చి అక్కడ ఆఫీసర్లకు మోటివేట్ చేసి మనం ఈ విధంగా కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పే విధానం చాలా ఎక్స్ట్రాడినరీ ఉందండి. సినిమా ఖచ్చితంగా చూడండి. సినిమా చూసి ఖచ్చితంగా ఇలాంటి డేంజర్ జాబ్స్ కూడా ఉంటాయా అని మనము కళ్ళు కూడా ఉంచామండి. అసలు మన చావు ఎదురుగా ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి, ఎంత
రేపు చేస్తాము ఒక 1 అవర్ లోపల మనం చేస్తామని తెలిసినప్పుడు ఎంత భయం ఉంటుంది అనేది సినిమాలో చూపెట్టిండండి. మన కళ్ళ నుంచి కన్నీరు వస్తుందండి సినిమా. సో అంతా బాగుంటుంది. అక్షయ్ కుమార్ గారికి హ్యాట్స్ ఆఫ్. సినిమా చాలా చక్కగా నటించడం జరిగింది. అక్షయ్ కుమార్ సూపర్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.